వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే మనం గుడుల్లో అలాగే తిరుమలలో మనకి ఫేమస్ అయిన ప్రసాదం పులిహోరని అయితే రీక్రియేట్ అయితే చేసేద్దాం. మరి లేట్ ఎందుకు ఫాస్ట్ గా వీడియోలో కలుపుదాం. లెట్స్ టైమ్ ఇంటు ద వీడియో. ఐటమ్స్ అన్నిటి మీద అయితే ఒకసారి ఒక లుక్ వేసండి. ఫస్ట్ అన్నం అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే 2.5 డబ్బాలు రైస్ అయితే తీసుకున్నాను. అక్కడ మీకు చూపించే కప్ అయితే కనుక 250 గ్రామ్స్ అనమాట. ఫస్ట్ ఈ రైస్ మొత్తాన్ని తీసుకుని నీట్గా వాటర్ అయితే కడిగేసుకోవాలి. ఇప్పుడు కడుక్కున్న ఈ రైస్లోకి అయితే మనం డబ్బాకి 2 డబ్బాల చొప్పున నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం 5 కప్స్ అయితే యాడ్ చేశాను వాటర్. అండ్ రైస్ మొత్తాన్ని కూడా పొడపొడగా అయితే మనం ఉడికించుకోవాలి. మెత్తగా అయితే ఉడికించుకోకూడదు. మనం పొడపొడగా లేకుండా ఉంటే మటుకు మనకి కలిపేటప్పుడు పలుకు విడిపోద్ది. అండ్ నెక్స్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను. గోరువెచ్చని నీళ్ళలో అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే చిన్న ప్యాన్ తీసుకుని దీనిలోకి అయితే 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఈ మూడింటిని మనం తీసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం లైట్గా కలర్ చేంజ్ అయ్యి మనకి జీలకర్ర అనేది చిట్లిన తర్వాత అయితే మనం దీన్ని పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్నగా ఒక రోడ్లోకి తీసుకుని అయితే దీన్ని మొత్తాన్ని దంచుకుని పొడి చేసుకోవాలి. ఇలా దంచుకుంటే మీకు ఇలా ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోద్ది. ఈ పౌడర్ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకుని దానిలోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మీరు నువ్వుల నూనె ప్రిఫర్ చేయొచ్చు, వేరుశనగ నూనె ప్రిఫర్ చేసుకోవచ్చు. ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు 1 స్పూను, అలాగే నెక్స్ట్ అయితే కనుక పచ్చిశనగపప్పు అయితే ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత మినప్పప్పు అయితే కనుక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తాన్ని లైట్గా ఫ్రై అవనివ్వండి. మనకి పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అయితే పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే యాడ్ చేసుకోండి. మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పల్ప్ అంతా బయటకు తీసేసి చింతపండు గుజ్జు అయితే రసం అయితే మనం దీనిలోకి అయితే యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచే మనకు అసలు ప్రాసెస్ అనమాట. ఇందాక మనం దంచుకున్న మన మెంతులు, అలాగే జీలకర్ర, మిరియాల పౌడర్ ఉంది కదా, దాన్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసేసేయండి మొత్తం అంతా. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువగా ఇంగువ అయితే యాడ్ చేసుకోండి దీనిలో. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇందులోకే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ తగినంత అని చెప్తాను నేనైతే ఒక 2.5 స్పూన్స్ అయితే యాడ్ చేశాను దీనిలోకి. అండ్ నెక్స్ట్ మీకు కావాలనుకుంటే టేస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీని మొత్తాన్ని మనం నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 15 to 25 మినిట్స్ అయితే టైం పడుతుంది ఇది మొత్తం అంతా రెడీ అవ్వడానికి మనకి. ఈ లోపల మనం ఇందాక పెట్టుకున్న రైస్ కూడా అయితే కనుక ఉడికిపోయింది. చూసారు కదా, మీకు పొడపొడగా అయితే రైస్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం కలిపేసుకుని ఫ్యాన్ కింద అయితే చల్లబెట్టేసుకోవాలి. ఇదైతే చల్లారేలోపు మనకి ఇక్కడ అయితే కనుక మన ఈ పేస్ట్ అంతా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా నీట్గా దగ్గర పడిపోతుంది. ఇలా అయిన తర్వాత మనం దీన్ని పక్క తీసేసుకుని ఇప్పుడు దీన్ని అయితే మనం రైస్లోకి యాడ్ చేసుకుని అయితే కలిపేసుకోవాలి. కంగారు పడి ఎవరో చేయి అయితే పెట్టకండి. మంచిగా గరిటెతో అయితే కలుపుకోండి. వేడివేడిగా ఉంటాయి కదా. నీట్గా కలిసేలా అయితే మిక్స్ చేసేసుకోండి మొత్తం అంతా. మనం కలిపితే మంచిగా కలర్ అయితే వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అలాగే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కలర్ అయితే ఆ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ చిన్న బుల్ముకుడు అయితే తీసుకుని దీనిలోకి మనం వేసిన గుళ్ళు అయితే వేయించుకోవాలి. వేసిన గుళ్ళు కూడా ఎర్రగా వేయించుకోండి నీట్గా.
ఇలా ఎర్రగా వేసిన గుళ్ళని అయితే ఇప్పుడు మనం తీసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనిలోకి ఎండుమిరపకాయలను కూడా వేయించుకోండి. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా మనం పక్కకు తీసేసుకుని నేనైతే లాస్ట్లో కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా ఫ్రై చేసి మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. అది ఆప్షనల్, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఈ మూడిట్ని మనం ఇందాక రెడీ చేసుకుని పెట్టుకున్న పులిహోరలోకి అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తాన్ని నీట్గా కలిపేసుకోండి. అంతే గైస్, తిరుమల తిరుపతి ప్రసాదం అయితే మనకి రెడీ అయిపోయింది. యాస్టీస్గా అయితే మ్యాచ్ చేయగలిగాం 90%. మీరు కూడా కన్ఫామ్గా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసేయండి. పర్ఫెక్ట్గా ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.